తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పిల్లలకైనా మేము చేసే విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, మేము ఎంతవరకైనా వాళ్ళకి విజ్ఞానాన్ని అందించగలం. మేమందరం కూడా చాలా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్సేమే ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటానికి కూడా మేము వెళ్ళొచ్చిన వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని ఉపయోగించుకోవడం అనేది మా హెచ్ఎం గారికి బాగా తెలుసు. ఎవరిని ఎలా ఎప్పుడు ఎట్లా వాడాలనేది వాడకం అంటే మామూలు వాడకం కాదు. చిన్నగా చెప్పినట్టే ఉంటుంది కానీ పని మాత్రం జరిగిద్ది అనమాట. ఆ రకంగా మమ్మల్ని అందరినీ మౌల్డ్ చేశారు. కాకపోతే లేడీ టీచర్స్కి ఉన్నది ఒకటి ఏంటంటే, మాకు ఫ్యామిలీ అది ఇది బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే సార్ ముందు మేము ఫ్రీగా అది కూడా చెప్తాం. సార్ మీరంటే వస్తారు సార్, మమ్మల్ని ప్రతిసారి ఇలా అట్లా అని ఒక్కోసారి నాకు ఏదైనా ఇబ్బంది వేసింది సార్తో చెప్తాం. సార్ కూడా దాన్ని సానుకూలంగా తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు మాత్రం ఒకటి, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎక్కడ డిఫరెన్స్ పడుతుందంటే, రెగ్యులర్గా స్కూల్కి రాకపోవటం, చెప్పినవి సరిగ్గా అర్థం చేసుకొని తిరిగి రాయమన్నప్పుడు రాయకపోవటం అనేది ఉండట్లేదు. అక్కడే దెబ్బ వస్తుంది. ఇంకా వేరే ఇంకేం లేదు. వాళ్ళు రెగ్యులర్గా బడికి వస్తే ఏదో ఒక విధంగా మేము వాళ్ళని షైన్ చేయడానికి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము ఆలోచించాం. ఇప్పటికి ఇంకా 1 మంతే ఉంది 10th ఎగ్జామ్స్. ఇప్పటికి కూడా 7-8 మంది మానేస్తున్నారు. వాళ్ళు మేము ఏం చేయగలం చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళని మేము చేయగలం కానీ ఇంటి దగ్గర మానేసి ఉన్న వాళ్ళని ఏం చేయలేకపోతాం. కాబట్టి పిల్లల్లో కూడా మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. పాఠశాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. గుడులు, మసీదులు, చర్చిలు ఏవైనా బడి తర్వాతే, బడే మీకు అన్నీ అని చెప్తుంది. ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి అనొద్దు. మీరు బడికి వస్తే ఇక్కడ హెచ్ఎం సార్ ఉన్నారు, మిగిలిన టీచర్లు ఉన్నారు, వీళ్ళే దేవుళ్ళు అనుకోండి. మిమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం ఏ దేవుడు రమ్మని అడగడు అని కూడా చెప్తున్నాం. కానీ అక్కడ శివాలయంలో ప్రతిష్ట, రామాలయంలో ప్రతిష్ట, ఆదివారం కారణాలు చెప్తున్నారు. అవన్నీ కూడా మానుకుంటే చాలా బాగుంటుంది మీ భవిష్యత్తు. ఇట్లా విజయోత్సవ సభ అని చెప్పి నేను కొంచెం సీరియస్గా చెప్పానని అనుకోవద్దు. ఎందుకంటే మా ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం తగ్గటానికి కారణం ఇదే. మీరందరూ రెగ్యులర్గా ఉన్నట్టయితే నిజంగా ఆ క్లాస్ నుంచి 20 మంది డ్యామ్ షూర్గా వచ్చేది. అలాంటిది ఒక్కొక్కళ్ళు జారిపోవటం వల్ల 12 దగ్గర ఆగాల్సి వచ్చింది. ఏమైనా సరే మీ అందరికీ కూడా నా మనఃపూర్వక అభినందనలమ్మ. ఎప్పటికీ నా ఆశీస్సులు ఉంటాయి. నా సబ్జెక్టు పరంగా నేను మీకు ఎంతవరకు అందించగలను అనేది ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.